మార్కెట్లో ఒక్క రూపాయికి ఏ వస్తువు కూడా రావడం లేదు. ఒక చేప కొందామన్నా, ఒక మామిడి పండు కొందామన్నా, ఒక కూరగాయ కొందామన్నా రూపాయి సరిపోవడం లేదు. సామాన్యుడి చేతిలో రూపాయి విలువ ఆవిరైపోతున్న ప్రస్తుత పరిస్థితిలో ఇదే రూపాయిని చేత పట్టుకుని ఓ వ్యక్తి చేసిన సెటారికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు రేపుతోంది. రూపాయికి ఎకరం ఇస్తే ఇవ్వచ్చు కానీ చేపలు రావు సార్. రూపాయికి ఏం వస్తుంది సార్? ఏం వస్తుంది సార్ రూపాయికి? ఏంటారా? ఏం రాదు సార్. నా దగ్గర రూపాయి ఉంది, ఒక రూపాయికి ఏం వస్తుంది చెప్పు. ఆయన ఎక్కుపెట్టిన బాణం మాత్రం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని గుచ్చుకుంది. ఆ వ్యక్తి తన వీడియోలో రూపాయి చూపిస్తూ దీనికి మార్కెట్లో ఎలాంటి విలువ లేదని కళ్లకు కట్టినట్టు చూపించారు. రూపాయికి ఎకరం ఇస్తే ఇవ్వచ్చు కానీ చేపలు రావు సార్. రూపాయికి ఏం వస్తుంది సార్? ఏంటారా? ఏం రాదు సార్. నా దగ్గర రూపాయి ఉంది, ఒక రూపాయికి ఏం వస్తుంది చెప్పు. అయితే ఇదే రూపాయికి చంద్రబాబు ప్రభుత్వం వైజాగ్ లో ఏకంగా 21 ఎకరాల విలువైన భూమిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. సరిగ్గా చెప్పాలంటే ఎకరం కేవలం 99 పైసల నామమాత్రపు ధరకు అమ్మేశారంటూ ఆ వీడియోలో ఆయన ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా టీడీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ టీసీఎస్ కంపెనీకి భూమి కేటాయించింది. అయితే కేటాయింపు ధరపైనే ప్రధానంగా ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎకరం కేవలం 99 పైసలకు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రతిపక్షాలు, పలు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నామమాత్రపు ధరకు అప్పగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా ఆ వ్యక్తి రూపాయిని చూపిస్తూ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సామాన్యుడికి నిత్యావసర వస్తువులు కొనడానికి కూడా రూపాయి సరిపోని దుస్థితి నెలకొంటే అలాంటి రూపాయి విలువకి ఎకరాలు ఎలా కేటాయిస్తారంటూ అది చూసిన నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రభుత్వ విధానాలపై, ప్రజాధనంతో కూడిన ఆస్తి పట్ల, ప్రభుత్వాల వ్యవహారాల శైలి పట్ల తీవ్రమైన విమర్శగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.